చీటికి మాటికి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోతున్నారని అంటున్నారు కదా. ఢిల్లీలో వాళ్ళ జాతీయ పార్టీ నీకేముందయా? ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారికి జాతీయ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు. ఆడ మల్లికార్జున ఖార్గే ఉన్నారు, వాళ్ళ పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారు ఢిల్లీలో. నీకేముందని పోయినావు ఇవ్వాలి ఢిల్లీకి? ఢిల్లీతో నీకు పని లేదు కదా. ఢిల్లీకి బానిసలు అన్నావు కదా. నువ్వు ఎవరి కోసం పోయినావు? నువ్వు ఎవరికి బానిస్తావు? నువ్వు ఎవరికి బానిస? నువ్వెందుకు పోయినావు ఢిల్లీకి? నీ ఢిల్లీతో పని లేదు కదా మీకు. ఆయనకంటే రేవంత్ రెడ్డి గారికి జాతీయ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. నేనంటే ప్రాంతీయ పార్టీ కదా. నీకు ఢిల్లీలో ఉందా? నీకెందుకు ఢిల్లీతో పని లేదు, నీకు పార్లమెంట్తో పని లేదు, ఏం లేదు. ఈయనే ఉండవు హైదరాబాద్లోనే. మరి ఆ పట్టణాభివృద్ధి శాఖ కేంద్ర మంత్రికి నువ్వెందుకు పోయినావు ఇప్పుడు? అసలు దీనికోసం పోయినావా? అసలు పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఈ అమృత టెండర్ల కోసం పోయినావా? ఇంకా దేనికోసం పోయినావు? అది బయట పడాలి ఫస్ట్. అసలు గిరగిర తిరుగుతున్నారు ఎందుకో మరి ఏం అర్థమవుతలేదు. మరి ఈయన ఎందుకు పోతాడు వారానుకున్నాడని ఢిల్లీకి? నీకేం పని ఢిల్లీలో? నీకేం పని ఢిల్లీలో? నీ పార్టీ ఇక్కడ ఉంది, నీ వ్యవహారం ఇక్కడ ఉంది. ఇక్కడ ప్రజల్లో ఉండాలి. ప్రజల్లో నిత్యం మీరు, మీ ఫాదరు, మీ బావ, మీరందరూ కలిసి ప్రజల్లో ఉండండి. మీరు ఎట్లాగో వేరే వాళ్ళని ఉండనియరు కదా. మీ పార్టీలో మీరే ఉండాలి. ఇంకోనికేమో ఆ నాయకత్వం ఇయ్యరు. అసెంబ్లీకి రాకపోయినా మీరే ఎల్పీ లీడర్ ఉండాలి, పార్టీ అధ్యక్షులు మీరే ఉండాలి, వర్కింగ్ ప్రెసిడెంట్ మీరే ఉండాలి, అన్నీ మీరే ఉండాలి. వేరే వాళ్ళకి ఇయ్యరు కదా.